మీ చేతుల మీదుగా బహుమతి ప్రదానం. థ్యాంక్స్ అ లాట్. సర్, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు కూడా ఓకే అన్నారు కదా, విన్నర్ తో కలిసి పర్ఫార్మెన్స్ చేయాలని మా అందరి కోరిక. ప్లీజ్ సార్, ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సార్. హే, దేవ గారు ఒప్పుకున్నారు. ఇప్పుడు నాకు సేత కాదు అన్న పెదబాబు గారు బాధపడతారేమో. తేలు కుట్టినట్టు కూడా తెలియకూడదంటే నన్ను డాన్స్ చేయాలి. రెడీయా పార్వతి? మువ్వల నవ్వకల ముద్ద మందారమా, మువ్వల నవ్వకల ముద్ద మందారమా, ముగ్గులో దిల్చకిల ముగ్ధ సింగారమా, నేలకే నాట్యం నేర్తావి లయగారమా, గాలికే సంకెళ్ళేశావే. చూడమ్మా, నా దేవుడు సేతుల మీదుగా నన్ను తీసుకున్న బహుమతిని చూడు తల్లి. నువ్వు ఈడ ఉంటావు, ఆడ ఉంటావు, ముల్లో కల్లో ఉండే అమ్మోరు తల్లివి నువ్వు. పైలోకంలో ఉన్న మా అమ్మకు నువ్వే చెప్పాలా, మన కూతురికి ప్రాణం పోయేంత నొప్పున్నా తట్టుకుని పోటీలో గెలిచిందని. ఇంతలా పార్వతి కట్టని తెచ్చుకుందని అమ్మ ఏడుతూ ఉంటది. బతుకునిచ్చిన పెదబాబు గారిని గెలిపించడానికి త్యాగం చేసిందని చెప్పు. ప్రాణం పోతే నీ గాడికే వస్తుంది, పోలేదంటే ప్రతి శుక్రవారం నా గాడి కొత్తూ పోతూ ఉంటదని ధైర్యం చెప్పమ్మా. దీని విలువ ఎంతుంటుందో నాకు తెలియదు, కానీ పెదబాబు గారి కళ్ళలో చూసిన సంతోషం ముందు, ఆ బంగారు మనిషి ముందు ఈ బంగారం బహుమతిలాగే ఉందమ్మా.
నీ మెడ కాదే, నీ గొంతు నిలిపి చంపేయాలి. నొప్పేస్తుంది అమ్మాయి గారు. తట్టుకో, నొప్పొస్తే భరించు. తేలు కుడితేనే పడున్నావు కదే. తేలు కుట్టేలా చేసింది మీరేనా అమ్మాయి గారు? తేలు కాదే, పావే తీసుకొచ్చి పెట్టాల్సింది. నువ్వు చూస్తే కాని దేవా దృష్టి నా వైపు పడదు. పోటీలో దిగొద్దన్నాను. దిగావంటే దేవా కోసం ప్రాణాలైనా ఇస్తావని తేలిపోయింది. మొరలాంటప్పుడు ప్రాణం తీయడమే కరెక్ట్. వద్దమ్మాయి గారు, ఓకే అండి అమ్మాయి గారు. అమ్మా అమ్మా, చావవే, చావు, చావవే, చావు. ఐశ్వర్య, వదిలే ఐశ్వర్య. ఏ అమ్మా? మీ అమ్మనా? ఎదురుగా ఉన్న ఆ అమ్మనా? ఐశ్వర్య, వదిలే, వదులు. ఏ నొప్పిగా ఉందా? నొప్పి అంటే ఎలా ఉంటుందో తెలుస్తుందా? ఐశ్వర్య, వదిలే ఐశ్వర్య, ప్లీజ్ నా మాట విను, వదులు. పార్వతికి సారీ చెప్పు, వదిలేస్తాను. ఆలోచిస్తే ఆశాభంగం, ఆయుష్ అంతం. చెప్పు, చెప్పు. చెప్తాను, చెప్తాను. పార్వతి, వదిలేమని చెప్పు పార్వతి. సారీ పార్వతి. చిన్నమ్మాయి గారు, చిన్నమ్మాయి గారు, ఓకే అండి. ఐశ్వర్య మాట వినండి. ఓకే చిన్నమ్మాయి గారు. నీకేమైనా పిచ్చా? చంపేయాలనుకుంటున్నావా? ఇంకోసారి పార్వతిని ఇలా ఏడిపిస్తే మాత్రం సారీ అనే మాట చెప్పే లోపే ఊపిరి వదిలేస్తావు. ఏయ్, నువ్వు ఘట్టంలేని అఖిలాండేశ్వరి కోడలు అయినందుకే నీకంత బలము ధైర్యము వచ్చిందని అర్థమైంది. కానీ నువ్వు నా మెడ నొక్కినట్టు నీ లైఫ్ ని తొక్కానంటే అడ్రస్ లేకుండా పోతావు. షట్ అప్. అడ్రస్ లేని దానివి నువ్వు, అయిన వాళ్ళు కూడా లేని దానివి నువ్వు. ఘట్టమనేని ఐశ్వర్య ఇక్కడ 16 కంపెనీలకు చైర్మన్ అయినా అఖిలాండేశ్వరి గారి చిన్న కోడలు. ఓకే, పెద్ద కోడలిగా నేనొచ్చాక నీ అంత చూస్తాను. కలలో అయినా నువ్వు కోడలిగా కనబడతావేమో చూస్తాను. గెట్ లాస్ట్. ఐల్ సీ యువర్ ఎండ్. నిన్ను హిట్ లిస్ట్ లో పెట్టేసానే. వెళ్ళిక నుంచి. హిట్ లిస్టా పేపర్ వేస్టా? మీ సంగతి చెప్తానే. మీ ఇద్దరి సంగతి తర్వాత చెప్తాను. పద పార్వతి, ఇలాంటి రాక్షసులకు భయపడాల్సిన అవసరం లేదు. ఏమైంది పార్వతి? ఏం లేదు చిన్నమ్మాయి గారు. మరి కాలిక కట్టేంటి? చెప్పు, ఏమైంది? అది అది చిన్నమ్మాయి గారు, కాలికి గజ్జలు కట్టుకున్నప్పుడు తేలు కుట్టినది. నొప్పిస్తుంది అమ్మాయి గారు. తేలు కుట్టాక కూడా పోటీలోకి వచ్చావంటే
నిన్నేమనాలి? ఎందుకు ఇంత రిస్క్ తీసుకున్నావు పార్వతి? పెద్దబాబు గారు ఆడాలి గెలవాలి అని చెప్పారు కదా అమ్మాయి గారు. అట్టాగే అని మాటిచ్చినాక మాట తప్పితే ప్రాణం పోయినట్టే కదా. అందుకే తేలు కుట్టినాక నొప్పొచ్చినా భరించి ఆడాను. కానీ ఇప్పుడు మంటగా ఉంది అమ్మాయి గారు. హాస్పిటల్కి వెళ్దాం పద పార్వతి. వద్దమ్మాయి గారు, సింత పిక్కల పొడి తులసాకులతో నూరి కడితే నయమైపోతుంది. నన్నింటికి తీసుకుపోండి. అది కాదు పార్వతి. వద్దమ్మాయి గారు, మాకు తేలు కుట్టడం కొత్త కాదు. కంగారు పడకండి. ఇంట్లో కూడా ఎవరికి చెప్పకండమ్మా. ఈ పూట పనిలోకి మటుకు రాలేను. నువ్వు అమాయకురాలివో పిచ్చిదానివో మంచిదానివో అర్థం కావట్లేదు. పద. పెద్దబాబు, అమ్మా వ్యాలంటైన్స్ డే పార్టీ ఎలా జరిగింది నాన్న? బాగానే జరిగిందమ్మా. ఫెల్ట్ హ్యాపీ. బ్యాచులర్ బాబును ఎంతమంది ప్రపోజ్ చేశారేంటి? నీ నోరు టిమటిమా అంటుందనుకుంటా. ఎలా మాట్లాడాలో తెలియని నిన్ను ఎలా కన్నారే మీ అమ్మ వాళ్ళు? వెళ్ళి అడగండి. అమలాపురంలో ఉంటే ఈ రాత్రికే వెళ్ళేవాణ్ణి. అమెరికాలో ఉంటే 2 రోజులు పట్టినా చేరుకునేవాణ్ణి. వాళ్ళు ఇక్కడ ఉన్నారా ఏంటి? బాబాయ్ జోక్ పేల్చినట్టున్నాడు. మీ పిన్నిని చూస్తేనే నవ్వొస్తుంది, మళ్ళీ జోకెందుకు చిన్న బాబు? అరే గౌరీ, వయసు పెరిగే కొద్దీ నువ్వు చిన్నపిల్లలా తయారవుతున్నావురా. అలా అనకండి బావుగారు. ఇంకా స్లిమ్ అవ్వాలని ట్రై చేసి అసలు కనపడకుండా పోయేలా ఉన్నారు. ఒకరినొకరు అనుకోవడమే సరిపోయింది. ముందు ప్రశాంతంగా భోంచేయండి. త్వరగా వడ్డించు పార్వతి. పార్వతి రాలేదమ్మగారు. ఎందుకు రాలేదు? ఒంట్లో బాగోలేదు. పనిలోకి పొద్దున్నే వస్తానన్నదమ్మగారు. దానికేమైంది? పెదబాబు గారు కారులో పార్టీకి తీసుకెళ్తాను రా అనగానే చెంగుమని జింక పిల్లలా దూకింది. ఇప్పుడు జ్వరం వచ్చిన కుక్క పిల్లలా పడుకుందా? ఇంట్లో కూడా ఎవరికి చెప్పకండమ్మా. వయ్యారంగా వెళ్ళుంటుంది. అక్కడ ఏ గడ్డో తినుంటుంది. కడుపుబ్బి మంచానికి అతుక్కునుంటుంది. నువ్వు అనుకుంటే అలాగే ఉంటుందనుకోక పిన్ని. అక్కడ డ్రింక్స్ స్నాక్స్ తప్ప ఏం లేవు. డిన్నర్ ఉంటే మళ్ళీ ఎక్కడెందుకు కూర్చుంటాం? చిన్నబాబు, నువ్వు సైలెంట్గా తిను. అఖిలకే ఏమీ అనలేదు. నువ్వేంటి బాబు సీరియస్ అవుతున్నావు? పార్వతి గురించి నీకు తెలీదు. పనిలోకి రాలేదంటే అది ఏ కూల్ డ్రింకో తాగి పడి. చాపటాంటీ, నోటికొచ్చినట్టు మాట్లాడితే మర్యాద పోగొట్టుకుంటారు. ఐశ్వర్య, కూల్. లేదంటీ,
పార్వతి గురించి అలా మాట్లాడితే నాకు ఒళ్ళు మండిపోతుంది. చన్నీళ్ల స్నానం చేసిరా అమ్మా, లేదంటే పెరుగన్నం తిను. నా మీద ఎందుకు ఎగురుతావు? పార్వతి ఎందుకు పనిలోకి రాలేదో మీకు తెలుసా? నీకు తెలుసా? తెలుసు, నాకే తెలుసు. ఆంటీ, లిమిట్స్ దాటుతున్నానని అనుకోకండి, కానీ ఇక్కడ మీ అందరికీ ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉందని. కొంచెం సీరియస్గా చెప్తున్నాను. పార్వతి వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్కి వచ్చింది. అక్కడ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసి ఉండొచ్చు, కానీ పార్వతి దేవబావను గెలిపించింది. దేవాన్ని గెలిపించడం ఏంటి? చంద్రముఖి దేవబావ దగ్గరకొచ్చి పార్టీలో జరిగే పోటీల్లో తను గెలిస్తే దేవబావకు అందరి ముందు ప్రపోజ్ చేస్తానని, దేవబావ కూడా కాదనకూడదని ఇరకట్రంలో పడేసింది. దేవబావ పరువు కాపాడాలని పార్వతి పోటీలో పాల్గొంటే తను ఎక్కడ గెలుస్తుందోనని తేలు కుట్టేలా చేసింది చంద్రముఖి. ఆ చంద్రముఖే విష సర్పం. మళ్ళీ అది విషప్రాణిని వదిలిందంటే దాని దుర్మార్గానికి అంతే లేదనుకుంటుందా? దిస్ ఈజ్ టూ మచ్. ప్రాణం పోయేంత నొప్పున్నా మన ఇంటి పరువు మర్యాదలు కాపాడాలని, దేవబావ పేరు నిలబెట్టాలని ఘట్టమనని హెర్బల్ బ్యూటీ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా పోటీలో నెగ్గింది. తేలు ఖర్చిందని ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? చెప్పదు. పనిలోకొచ్చినా తను సర్వీస్ చేయలేదు. అందర్నీ కంగారు పెట్టడం ఎందుకని ఆ విషయాన్ని దాచిపెట్టి తనకు తెలిసిన ఇంటి వైద్యం చేసుకొని నులుక మంచం మీద పడుకొనుంది. గౌరీ, వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి ఆ ట్రీట్మెంట్ సంగతి ఏంటో చూడు. అలాగే వదినా. మనందరినీ గెలిపించిందనమాట. మరి నువ్వు ఆ విషయం చెప్పకపోతే మేము ఇంకోలా అనుకుంటాం కదా. అనుకోకూడదని చాలాసార్లు చెప్పాం కదా. ఇది వినదులే అన్నయ్య. ముత్యం, కొంచెం రైస్ పెట్టు. ఇంత రిస్క్ తీసుకున్నావా పార్వతి?
నన్ను గెలిపించడానికి ప్రాణం మీదకి నా వెనకడుగు వేయలేదు. నీ మీద ఉన్న ప్రేమను సమాధి చేసుకోవాలన్న నాకు ఇప్పుడు నీ మీద ఇంకా ప్రేమ పెరుగుతుంది.